కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు ధ్యానించుకుందాం. దుర్మార్గుల సలహాల ప్రకారం నడవకుండా, పాపాత్ముల జీవిత విధానములో నిలవకుండా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చొనకుండా, యెహోవా ఇచ్చిన ఉపదేశములో ఆనందిస్తూ దాన్ని రాత్రింబగళ్ళు ధ్యానం చేస్తూ ఉండేవారు ధన్యజీవులు. వారు పారుతున్న కాలువల దగ్గర నాటి ఉన్న చెట్టు వంటివారు. సరైన కాలానికి కాపు కాస్తూ ఆకులు వాడని చెట్టు లాంటి వారు. వారు చేసేదంతా సఫలమవుతుంది. కానీ దుర్మార్గులు అలా కాదు. వాళ్ళు గాలికి కొట్టుకుపోయే పొట్టు లాంటి వారు గనుక వాళ్ళు దేవుని తీర్పుకు నిలవలేకపోతారు. పాపాత్ములు న్యాయవంతుల సభలో నిలవరు. న్యాయవంతుల జీవిత విధానం యెహోవాకి తెలుసు, కానీ దుర్మార్గుల జీవిత విధానం పూర్తిగా నాశనమవుతుంది. ధన్యజీవులు అని తర్జుమా చేయబడిన హీబ్రూ పదానికి ఆనందంగా ఉండేవారు లేక అదృష్టవంతులు అని అర్థం. ధన్యజీవి చెడు మాటలకు, చెడు విధానాలకు దూరంగా ఉంటాడు. దేవుని ఉపదేశములో ఆనందించడం అంటే దేవునిలోనూ దేవుని మార్గములోనూ వెల్లడైన ఆయన సంకల్పంలోనూ ఆనందించటమే. దేవుని సత్యం మూలముగా మాత్రమే మనుషులు నిజమైన ధన్యతను అనుభవించగలరు. రాత్రింబగళ్ళు అనే మాటలు చూడండి, అంటే దేవుడు వెల్లడించిన సత్యాన్ని అస్తమానం మననం చేసుకుంటూ ఉండటమే.